వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మా భూమి పట్టా పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకు? పులివెందల్లో వైఎస్ భారతిని నిలదీసిన రైతు. కడప రాజకీయం మారిపోతోంది. ఆ జిల్లాలో వైఎస్ జగన్ ఆధిపత్యం రోజు రోజుకు తగ్గిపోతోంది. అసలు వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో ఆ కుటుంబంలో నిట్ట నిలువుగా వచ్చిన చీలిక కారణంగా ఇప్పటి వరకు ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన కడపలో ఈ ధిక్కారం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటీవల సీఎం జగన్ పులివెందుల్లో పర్యటించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో జనం నియోజకవర్గ సమస్యలపై నిలదీశారు, నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో పరదాల చాటున తిరిగే జగన్కు ప్రజలు పరదాలను చీల్చుకుని మరీ ఎదురుపడి నిలదీయడం ఇబ్బందికరంగా మారింది. అప్పట్లో ఆయన జనం ప్రశ్నలకు తనదైన ప్రత్యేక చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోగలిగారు. కానీ ఎన్నికల వేళ ఆయన తరపున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతికి మాత్రం అటువంటి వెసులుబాటు దక్కలేదు. జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని వదిలించుకొని వెళ్ళలేక తల వంచుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును, భర్త జగన్ కోసం ప్రచారం చేస్తున్న వైఎస్ భారతికి ఓ సామాన్యుడు బాంబు లాంటి ప్రశ్నని సంధించాడు. మా తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించిన భూమి పట్టాపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఎందుకని అతడు నిలదీశారు. ఆ వ్యక్తి పేరు భాస్కర్ రెడ్డి. అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అంతేకాదు, ఆయన వైసీపీకి చెందిన వ్యక్తి. కొమ్మరంపల్లె మాజీ సర్పంచ్ భర్త. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమ్మరంపల్లె వచ్చిన భారతి మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్లి జగన్కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. అయితే భాస్కర్ రెడ్డి తమ భూమికి సంబంధించిన పాసు పుస్తకాన్ని చూపుతూ తన భూమి పట్టా పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకు అని నిలదీశారు. అలాగే రైతు భరోసా పేరుతో జగన్ రైతులకు ఇస్తుందేమిటని అడిగారు. రైతు భరోసాలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, మరి జగన్ చేసిందేమిటని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్ములు పెంచాల్సిందిగా జగన్కు చెప్పాలని భారతిని కోరారు. భాస్కర్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నల్లో వేటికి వైఎస్ భారతి సమాధానం చెప్పలేదు. భాస్కర్ రెడ్డి నిలదీస్తున్నంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మాట్లాడకుండా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలకు ప్రజల నుంచి డిమాండ్లు ఎదురుకావడం సహజమే. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ నిరసనలు ఎదురుకావడం కూడా కద్దు. అయితే పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని నిలదీసి ప్రశ్నించడం అంటే అదో అసాధారణ ఘటనే. అది ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని నిలబెట్టి ప్రశ్నించడం అన్నది ఎవరు ఊహించను కూడా ఊహించలేరు. కానీ సోమవారం పులివెందుల్లో ప్రచారం సందర్భంగా ఈ చేదు అనుభవం సీఎం సతీమణికి ఎదురైంది. ఈ ఒక్క సంఘటన చాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చెప్పడానికి. వైఎస్ వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావడం, దానిని ఎత్తిచూపుతూ సొంత చెల్లి జగన్పై విమర్శలు గుప్పించడంలో కుటుంబంలో చీలిక వచ్చిందని, నియోజకవర్గ ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారని ఈ సంఘటనను ఉదాహరిస్తూ స్థానికులు చెబుతున్నారు.